ఫ్రెండ్స్ మీ అందరికీ ఇండిగో కంపెనీ తెలుసు కదా, ఫ్లైట్ కంపెనీ అన్నమాట. సో ఈ కంపెనీ ద్వారా మనకి ఎయిర్పోర్ట్స్లో మంచి జాబ్ ఆపర్చునిటీ అనేటువంటిది రావడం జరిగింది. సో ఇది మనకి డైరెక్ట్గా హైదరాబాద్ నుండి అయితే ప్లేస్ అవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా దీనికైతే అప్లై చేసుకోండి. దీనికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి 10th క్లాస్ నుండి ఇంజనీరింగ్ వరకు ఎవరైనా సరే దీనికైతే అప్లై అనేటువంటి చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి 18 ఇయర్స్ దగ్గర నుండి 35 ఇయర్స్ వరకు ఎవరైనా సరే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అని లేదు, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అని లేదు, ఏజ్ గ్యాప్ అని లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికైతే హ్యాపీగా అప్లై అనేటువంటి చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి ఇంటర్వ్యూ పద్ధతిలో మనల్ని అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. జాబ్ వచ్చినా రాకపోయినా సరే ఇంటర్వ్యూకి అయితే ఖచ్చితంగా వెళ్ళండి. ఎందుకంటే ఏవియేషన్స్లో ఇంటర్వ్యూస్ అనేటువంటి చాలా డిఫరెంట్గా చాలా బాగుంటాయి. మాత్రం ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనేటువంటిది వస్తుంది మీ అందరికీ. సో ఖచ్చితంగా అయితే అప్లై చేయండి. ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది నేను మీకు ఎప్పుడు లాగానే సిస్టంలో అయితే మీకు లైవ్లో అయితే చూపించడం జరుగుతుంది. సో వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. అందుకంటే ముందుగా మీరు ఎవరైనా ఫస్ట్ నా వీడియోస్ చూస్తున్నారో సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్తో పాటుగా మనీ ఎర్నింగ్ వీడియోస్ అన్నీ కూడా మీ నోటిఫికేషన్ ద్వారా పొందుతారు గాయస్. సో ఓకే, ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. నా పేరు సాయి రెడ్డి, మీరు చూస్తున్నారు టిక్ ఛానల్. ఫ్రెండ్స్, జాబ్కి అప్లై చేసుకోవడం కోసం నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇది మనం డైరెక్ట్గా ఇండిగో కంపెనీ వాళ్ళ యొక్క వెబ్సైట్ గైస్. సో ఓకేనా. సో ఇక్కడ మనం చూసినట్టయితే మనకి సో మెనీ పోస్ట్ అనేటువంటి అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసినట్టయితే హైదరాబాద్, తెలంగాణ, ఇండియా అయితే ఉండడం జరిగింది అనమాట. సో ఇందులో మనకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అనేటువంటివి ఉన్నాయన్నమాట. సో అదేవిధంగా మనకి డైరెక్ట్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ కూడా ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి సెక్యూరిటీ ఆఫీసర్ కూడా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి A1 CS ర్యాంప్ అనేటువంటివి కూడా ఉండడం జరిగింది అన్నమాట. సో ఓకే, మీరేంటంటే ఖచ్చితంగా ఇంటర్వ్యూకి అనేటువంటిది వెళ్ళండి గైస్. సో దీనికోసం మీరు డైరెక్ట్ వాక్-ఇన్ డ్రైవ్కి వెళ్ళినా పర్వాలేదు, లేదనుకుంటే ఆన్లైన్లో అప్లై చేసుకున్న పర్వాలా. సో వాక్-ఇన్ డ్రైవ్ అంటే ఇప్పుడు ప్రాసెస్ ఏమి ఉండదు, అది చూపించట్లేదు. సో ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది అయితే నేను మీకు చూపించడం జరుగుతుంది గైస్. సో ఇక్కడికి వచ్చినట్టయితే మీరు ఏదైనా సరే జాబ్ అనేటువంటి సెలెక్ట్ చేసుకుంటున్నా అన్ని జాబ్స్ కూడా ఒకే విధంగా అయితే ఉంటాయన్నమాట. దీనికోసం ఆఫీసర్ సెక్యూరిటీ అనేటువంటిది ఓపెన్ చేయడం జరుగుతుంది. సో ఓకే, ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. పోస్ట్ ఎప్పుడు చేశారంటే 4th December 2023. సో హైదరాబాద్, తెలంగాణ. కంపెనీ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ గ్లోబల్ ఏవియేషన్ లిమిటెడ్. సో జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేటప్పుడు ఏమీ లేదు మరి, నథింగ్. ఇక్కడ చూడడానికి ఏమీ లేదు. సో ఓకే, అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళైతే చెప్పడం జరిగింది. సో ఆఫీసర్ సెక్యూరిటీ కాబట్టి దీనికోసం మీరు ఇక్కడ అప్లై నౌ బటన్ అయితే క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేయగానే ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడి అలా పాస్వర్డ్ అడుగుతుంది. ఒకవేళ మీకు లేకపోతే అకౌంట్ అనేటువంటి క్రియేట్ చేసుకోండి, పెద్ద విషయం ఏమీ కాదు. సింపుల్గా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సైన్ అప్ బటన్ అనేటువంటి క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అనేటువంటి పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది గైస్. సో ఇక్కడికి వచ్చాక మనకి ఆఫీసర్ సెక్యూరిటీ 2110 అనేటువంటి కోడ్ నెంబర్ అనేటువంటిది రావడం జరిగింది. సో ఇక్కడ సమ్ డియర్ క్యాండిడేట్ అని చెప్పి మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి ఇస్తుంది అనమాట. సో ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి జాగ్రత్తగా చదువుకోండి గైస్. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇక్కడ మనకి రెజ్యూమ్ అని అడుగుతుంది. సో ఇక్కడ మీ రెజ్యూమ్ అనేటువంటి అప్లోడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మీ పాన్ కార్డ్ అనేటువంటిది కూడా యాడ్ చేయండి. అలాగే ఆధార్ కార్డ్ కూడా యాడ్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి కరెంట్ సర్టిఫికేట్ అనేది ఇదేమి మ్యాండేటరీ ఏమి కాదు, మీరు దీని అయితే మీరు స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్లోకి అయితే వెళ్ళండి. సో అలాగనే ఇక్కడ మీ నేమ్ అనేటువంటి తీసుకుంటుంది అనమాట. ఆల్రెడీ మనం ఏదైతే ఇచ్చామో ఆ నేమ్ అనేటువంటి ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ సమ్ డీటెయిల్స్ అనేటువంటి ఉంటాయి అన్నమాట, మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడైతే జాగ్రత్తగా ఎంటర్ అనేటువంటి చేసుకోండి గైస్. సో ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతుంది. సో మీకు ఏదైనా ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు, ఇదేమి మ్యాండేటరీ కూడా కాదు. సో ఫ్రెషర్స్ హ్యాపీగా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ పాయింట్ ద్వారా మనకైతే అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చి మనకి ఫార్మల్ ఎడ్యుకేషన్ అని ఉంది. సో ఇక్కడ ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే అదైతే ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి లాంగ్వేజ్ స్కిల్స్ అంటుంది. సో మీకు ఏదైనా సరే లాంగ్వేజ్ వచ్చా, మన తెలుగు అనేటువంటి అందరికి వచ్చు. సో ఇంగ్లీష్ కూడా మళ్ళీ చాలా మందికి అయితే వచ్చమాట. సో అది కూడా మీరైతే అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి జియోగ్రఫికల్ మొబిలిటీ అని ఉంది. సో దీని గురించి మీకు ఏమైనా తెలిస్తే అప్లై చేసుకోండి, లేకపోతే లేదు, పెద్ద ఏమి ఇంపార్టెంట్ ఏమి కాదు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రొఫెషనల్ అచీవ్మెంట్స్ అండ్ ఎక్స్ట్రా కరికులర్స్ అని అడుగుతుంది. సో మీరు గతంలో వర్క్ చేసి ఉంటే మీకు అచీవ్మెంట్స్ అనేటువంటి ఉంటాయి, సో లేకపోతే లేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి రిలేటెడ్ వర్క్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీకు ఏమైనా తెలిస్తే అప్లై చేయండి, లేకపోతే నాట్ అప్లికేబుల్ జస్ట్ ఏంటంటే NA అనేది పెట్టేసి వదిలేయండి గైస్. సో సరిపోతుంది అన్నమాట, ఇంకేం అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండిగో క్యాండిడేట్ పైలట్ ప్రోగ్రామ్ ఈక్వల్ హిస్టరీ అని అడుగుతున్నాడు. సో ఇదే మీరు ఏమి ముట్టుకునే అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి జాబ్ స్పెసిఫికేషన్ ఇన్ఫర్మేషన్ అని అడుగుతున్నాడు. సో దీనికోసం మీకు వాక్-ఇన్ ఇంట్రెస్ట్ ఉందని అడుగుతున్నాడు. సో ఎస్ అయితే ఎస్, నువ్వు అయితే నువ్వు, మ్యాక్సిమం ఎస్ అని ఎంటర్ చేయండి, ఎందుకంటే మనకి ఇంటర్వ్యూకి వెళ్ళాలి వాక్-ఇన్లో. సో ఒక నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ పొజిషన్ మీరు ఎక్కడ చూసారు, ఎక్కడ విన్నారు అని అయితే అడుగుతున్నారు అనమాట. సో దీనికోసం మీరు సోషల్ మీడియా అనేది ఇచ్చేసుకోండి, అలా డీటెయిల్స్ అనేటువంటి ఇచ్చుకోండి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏ డీటెయిల్స్ అనేటువంటి ఉన్నాయి అంటే మీకు స్టార్ ఉంది కదా, ఈ స్టార్ మాత్రం మ్యాండేటరీ అనమాట. ఇవన్నీ మాత్రం మీరు ఇచ్చుకోండి, అదర్వైజ్ మిగతా అన్ని కూడా స్కిప్ చేసేయండి.
అలాగే మీకు ఫిక్స్డ్ యాన్యువల్ పే అనేటువంటిది అడుగుతున్నాడు అనమాట. సో అదేనా ఇవ్వండి, లేకపోతే లేదు, అది ఇంపార్టెంట్ ఏమీ కాదు అనమాట. సో అక్కడ అమౌంట్ దగ్గర ఏం చేస్తారని మీకు తెలియకపోతే 0.001 అయితే ఎంటర్ అయితే చేసేయండి, సరిపోతుంది అనమాట. సో ఓకే, ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేసుకున్నాక కింద వచ్చేటప్పటికి ఇక్కడ అయితే టిక్ మార్క్ చేసి ఇక్కడ క్యాండిడేట్ ఫుల్ నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ అని ఉందన్నమాట. ఆధార్ కార్డులో మీ నేమ్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఇక్కడ మీరు నేమ్ అనేటువంటి టైప్ చేసేయండి. టైప్ చేసి అప్లై బటన్ అనేటువంటి క్లిక్ చేసేయండి గైస్. సో సరిపోతుంది అన్నమాట. ఇంత మించి మనకు ఫర్దర్ ప్రాసెస్ అనేటువంటిది ఏమీ లేదు. సో వెంటనే మీకు అయితే మెయిల్ అనేటువంటిది వస్తుంది. సో ఆఫ్టర్ మీకు ఎప్పుడు వీళ్ళు ఇంటర్వ్యూకి రావాలి ఏంటి అని డీటెయిల్స్ అన్నీ కూడా త్రూ మెయిల్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది మాట ఈ విధంగా మన ఈ యొక్క ఇండిగో ఏవియేషన్కి అయితే మనం అప్లై అనేటువంటి చేసుకోవచ్చు. సో మళ్ళీ చెప్తున్నాను, ఎవరు కూడా మిస్ కావద్దు, ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చిందా వెంటనే లైక్ అయితే చేసేయండి. అలాగే ఎంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్తో పాటుగా మనీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుతారు గాయస్. సో వెంటనే సబ్స్క్రైబ్ అనేటువంటి చేసుకోండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు వస్తాను. దిస్ వాస్ సైనింగ్ ఆఫ్.